వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా ఇండియాస్ టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి నీట్ ఐఏఎస్ డిజైన్ లా గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్ లా ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా 25 ఇయర్స్ ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి గారిని సంప్రదించండి. నమస్తే, నేను మీ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సి మాట్లాడుతున్నాను. రెగ్యులర్గా మనం చేసే వీడియోస్లో భాగంగా అంటే ఈరోజు నేను తీసుకున్న టాపిక్ ఏంటంటే బిట్స్ సంబంధించినటువంటి క్యాంపస్ ఏదైతే మనకు ఉంటాయో, అంటే పిలానీ కానీ లేకపోతే గోవా క్యాంపస్ కానివ్వండి, లేకపోతే హైదరాబాద్ కానీ, ఈవెన్ దుబాయ్ క్యాంపస్ కానీ, దీనికి సంబంధించినటువంటి అండర్ గ్రాడ్యుయేట్ ఎడ్యుకేషన్కి సంబంధించి నోటిఫికేషన్స్ రిలీజ్ అయినాయి. సో దీంట్లో చాలా రకరకాల ఆస్పెక్ట్స్ ఉంటాయండి. అండర్ గ్రాడ్యుయేషన్ కోర్సెస్ ఈ యొక్క కాలేజీ కట్ ఆఫ్ ఏ బ్రాంచ్లు ఎక్కడెక్కడ ఆఫర్ చేస్తున్నారో, అసలు దుబాయ్ క్యాంపస్కి సంబంధం ఉందా లేదా, మనం జాయిన్ అవ్వచ్చా లేదా, 2+2 ప్రోగ్రామ్స్ ఆఫర్ చేస్తున్నారు వాళ్ళు, దానికి వెళ్ళొచ్చా లేదా, అసలు ఎలిజిబిలిటీ ఏంటి, లేకపోతే బోర్డు స్కోర్ మీద వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి, శాట్తో వెళ్ళాలంటే ఎలా వెళ్ళాలి, ఇలా రకరకాల ఆస్పెక్ట్స్ అన్నీ చాలా డిఫరెంట్ ఆస్పెక్ట్స్ అనేవి ఉంటాయి. కాబట్టి నేను వీలైనంత వరకు నేను ఈ వీడియోలో అన్ని కవర్ చేయడానికి ప్రయత్నం చేస్తాను. సో బిట్ శాట్ అనేది హిస్టరీ గురించి ఆల్రెడీ నేను వేరే వీడియోలో చెప్పాను. ఎవరైనా వినకపోతే మేబీ ప్రాబబ్లీ ప్రీవియస్ వీడియోస్లో నేను బిట్స్ గురించి చాలా క్లియర్గా వాళ్ళకి ఎంఐటీతో ఉన్నటువంటి సాన్నిధ్యం, అయితే అది 60 ఇయర్స్ నుంచి పెట్టారు, లేకపోతే బిర్లా గారు ఎవరైతే ఉన్నారో జీడి బిర్లా గారు, ఆల్మోస్ట్ మీకు మహాత్మా గాంధీ గారు కూడా చాలా క్లోజ్ రిలేషన్ ఉన్నటువంటి వ్యక్తి అప్పట్లో. సో ఎంఐటీ నుంచి వాళ్ళ ప్రాక్టీస్ స్కూల్ అనే కాన్సెప్ట్ని తీసుకుని వాళ్ళు ఈ స్కూల్ని ప్రెస్టేజియస్గా పెట్టారు. ముందు ఫార్మా అవన్నీ ఉండి తర్వాత ఇంజనీరింగ్ వచ్చినాయి. ఆల్మోస్ట్ ఇప్పుడు అన్ని ఏరియాస్లోకి నెమ్మదిగా రావడం జరిగింది. తర్వాత వాళ్ళు ముంబైలో కూడా క్యాంపస్ పెట్టడం జరిగింది, లా స్కూల్ కానీ డిజైన్ స్కూల్ కానీ. సో నా ఓవరాల్గా వాళ్ళకి 5 ప్లేసెస్లో ఉన్నట్లే మనకి. సో దీంట్లో అండర్ గ్రాడ్యుయేషన్కి సంబంధించినటువంటి కోర్సెస్ ఏవైతే ఉంటాయో అందులో ఇంటిగ్రేటెడ్ ఎంఎస్సీ ప్రోగ్రామ్ ఉంటుంది, అలాగే బీఈ ప్రోగ్రామ్ ఉంటుంది, అట్లాగే ఈ రెండు కాకుండా ఫార్మా ప్రోగ్రామ్ ఉంటుంది. సో వీటికి అడ్మిషన్స్కి సంబంధించి మనకి నోటిఫికేషన్ రిలీజ్ చేయడం జరిగింది. ఈ నోటిఫికేషన్స్ రిలీజ్ చేసినటువంటి లాస్ట్ డేట్ మీరు చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ మీకు ఏప్రిల్ 7th వరకు మీకు లాస్ట్ డేట్ ఉందండి. సో ఏప్రిల్ 7th లోపు మీరు అప్లై చేసుకునే అవకాశం ఉంటుంది. బిట్ శాట్ ఎగ్జామ్కి సంబంధించి చాలా సందర్భాల్లో చాలా ఇన్ఫర్మేషన్ ఉంటుంది, అది మనం నేను రిపీట్ చేయక్కర్లేదు. బట్ ఎగ్జామ్ అనేది 2 సెషన్స్లో మనకు జరగడం జరుగుతుందండి. సెషన్ 1 వచ్చేటప్పటికి మే ఆల్మోస్ట్ 26, 29 ఆ టైంలో ఉంటుందండి. 23, 20 సంథింగ్ లైక్ దిస్, ఎగ్జాక్ట్ డేట్ చెప్తానండి నేను. సో జూన్లో వచ్చేటప్పటికి మళ్ళీ లాస్ట్లో ఉంటాయండి, జూన్ 26 ఆ టైంలో మీకు ఎగ్జామ్ ఉంటుందండి. ఓవరాల్గా 2 టైమ్స్ అనేది మనకి జరుగుతుందండి. మీరు అప్లికేషన్ పెట్టాలనుకున్నప్పుడు 2 సెషన్స్ కలిపి పెట్టండి. దానికి 5,500 ఎంతో ఫీజు ఉంటుంది. ఫీమేల్స్ కానీ లేకపోతే ట్రాన్స్జెండర్స్ కానీ అయినట్లయితే ఒక 1,000 తక్కువ ఉంటుందండి, 4,500. ఒకవేళ ఒక సెషన్ మీరు పెట్టాలనుకున్నట్లయితే 5,500 అక్కర్లేదు, మామూలుగా 4,000 అట్లాగా 4,500 అలా సరిపోతుంది. సో కొంచెం స్ట్రాంగ్గా సీరియస్గా ఉన్న స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో జనరల్గా వాళ్ళు 1 టైం అప్లై చేసి అవసరమైతే స్కోర్ వచ్చిన తర్వాత రెండోసారి కావాలంటే మీరు సపరేట్గా కూడా అప్లై చేసుకోవచ్చు. 2 టైమ్స్ మన ఎందుకు మనీ వేస్ట్ అనుకున్నట్లయితే. సో ఈ బిట్స్ సంబంధించినటువంటి ఎగ్జామ్ 130 క్వశ్చన్స్ ఉంటాయి. జేఈ మెయిన్స్కి దీనికి కంప్లీట్గా డిఫరెంట్ ఆస్పెక్ట్స్లో ఉంటుంది. 130 క్వశ్చన్లు, దీనికి స్పీడ్ ఎక్కువ కావాలి. ఎన్సీఆర్టీ 11th and 12th సిలబస్ ఉంటుంది. సో ఇది వచ్చేటప్పటికి మనకి మ్యాథ్స్లో కొంచెం క్వశ్చన్స్ ఎక్కువ ఉంటాయి, 40 ఉంటాయి, ఫిజిక్స్ 30 ఉంటాయి, కెమిస్ట్రీ 30 ఉంటుంది. కోర్స్ బయాలజీ డిఫరెంట్, బయాలజీ స్ట్రీమ్లో బయాలజీ క్వశ్చన్స్ ఉంటాయి, మ్యాథ్స్ కానీ బయాలజీ కానీ ఉంటాయి. ఇది కాక ఏదైనా ఇంగ్లీష్ కానీ రీజనింగ్ ఏదైతే ఉంటుందో అవన్నీ కలిపి 30 క్వశ్చన్స్, మొత్తం టోటల్గా 130 క్వశ్చన్స్ ఉంటాయి. 3 hours ఎగ్జామ్ ఉంటుంది, 390 మార్క్స్ ఉంటాయి. ఎవరైతే ఏ క్వశ్చన్ స్కిప్ చేయకుండా మొత్తం అన్ని క్వశ్చన్స్ 130 ఎవరైతే చేస్తారో ప్రాబబుల్ ఇంకా టైం కానీ మిగిలినట్లయితే గ్రేస్ ఏవైతే క్వశ్చన్స్ ఉంటాయో 12 క్వశ్చన్స్ మీకు గ్రేస్ క్వశ్చన్స్ వస్తాయి. ఆ 12 ఏ సబ్జెక్ట్ అయినా రావచ్చు. అలాగే ఎగ్జామ్ రాసేటప్పుడు ఇది ఆన్లైన్ సిపిటి ఆన్లైన్ మోడ్లో ఉంటుంది కాబట్టి క్వశ్చన్స్ ర్యాండమ్గా పిక్ అవుతాయి. కాబట్టి సో ఎలాంటి క్వశ్చన్స్ వస్తాయన్నది చెప్పలేము. బట్ ఈక్వల్ డిఫికల్టీ ఉన్నటువంటి లెవెల్ వచ్చేటట్టుగా సాఫ్ట్వేర్ని వాళ్ళు ప్లాన్ చేశారు కాబట్టి ప్రాబబుల్లీ మీకు మోరార్లెస్ పెద్దగా అన్యాయం జరగకపోవచ్చు. కొంత స్లైట్గా కొంత డిఫరెన్స్ ఉండొచ్చు, పేపర్కి జేఈ మెయిన్స్లో ఉన్నట్టుగానే షిఫ్ట్లో ఉన్నట్టుగా ఇక్కడ కూడా కొంత ఇబ్బందికరమైన పరిస్థితి ఉండొచ్చు. బట్ స్టిల్ ఓవరాల్గా మీకు 390 మార్క్స్ ఉంటుంది. సో కట్ ఆఫ్స్ అవి నేను చెప్తాను. సో ఎలిజిబిలిటీకి సంబంధించి నేను కొంచెం డీటెయిల్గా చెప్పాలి ఇక్కడ, ఎందుకంటే దిస్ ఈజ్ వెరీ ఇంపార్టెంట్ యాక్చువల్లీ. ఎలిజిబిలిటీకి వచ్చేటప్పుడు కొత్తగా బీఈ ఎన్విరాన్మెంటల్ అండ్ సస్టైనబిలిటీ ఇంజనీరింగ్ వీళ్ళు స్టార్ట్ చేయడం జరుగుతుందండి. ఇది చాలా మంచి కోర్స్, ఇది యాక్చువల్గా ఫ్యూచర్లో మంచి బూమింగ్ ఉన్నటువంటి కోర్సు, రీసెర్చ్ ఏరియా ఫీల్డ్. ఇది డైరెక్ట్గా బీఈ చదివితే ఉద్యోగాలు పెద్దగా ఎక్కువ రాకపోవచ్చు, కానీ బట్ డెఫినెట్గా చాలా గ్రో అవుతున్నటువంటి ఫీల్డ్ చెప్పాలని కూడా సస్టైనబుల్ డెవలప్మెంట్ అండ్ ఎన్విరాన్మెంట్కి సంబంధించి మంచి ఏరియా. కానీ దీంట్లో ఉన్నటువంటి మీకు అడ్వాంటేజ్ ఏంటంటే బైపీసీ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఇచ్చాడు. ఇంతకుముందు వరకు ఓన్లీ ఫార్మా వాళ్ళకి మాత్రమే బైపీసీ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉన్నప్పటికీ కూడా మిగిలిన బయాలజికల్ సైన్స్ ఇప్పటికి కూడా ఎంపీసీ వాళ్ళకే ఉందండి. సో ఈ ఎన్విరాన్మెంటల్ కోర్స్ అనేది బైపీసీ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఇవ్వడం జరిగింది కాబట్టి ఎంపీసీ బైపీసీ వాళ్ళు ఇద్దరు కూడా మీరు రాయొచ్చు. మీరు ఎగ్జామ్ సెలెక్ట్ చేసుకున్నప్పుడు ప్రాబబ్లీ మీరు బయాలజీ కానీ మ్యాథ్స్ కానీ ఒక పేపర్ని మీరు పిక్ చేసుకుని రాసే అవకాశం ఉంటుంది. సో ఫార్మా మళ్ళీ ఎంపీసీ వాళ్ళు కూడా అప్లై చేయొచ్చు. డోంట్ థింక్ దట్ ఫార్మా ఈజ్ ఓన్లీ ఫర్ ద బైపీసీ. అలాగే ఎన్విరాన్మెంటల్ అండ్ సస్టైనబిలిటీ ఇంజనీరింగ్ జస్ట్ నాట్ ఓన్లీ ఫర్ ద బైపీసీ, ఈవెన్ ఎంపీసీ స్టూడెంట్స్ ఆల్సో కెన్ అపియర్ ద టెస్ట్ ఎగ్జామ్.
సో అన్ని క్యాంపస్లో లేదు, బట్ కొత్తగా కోర్సెస్ పెట్టారు కాబట్టి ఒక్కొక్క క్యాంపస్లో ఇంట్రడ్యూస్ చేసుకోవడం రావడం జరుగుతుందండి అది. సో దీంట్లో మనం చూసుకున్నట్లయితే మీరు స్కాలర్షిప్ పర్స్పెక్టివ్లో మీరు చూసుకున్న డెఫినెట్గా టాప్ 4% ఆఫ్ ది పీపుల్ ఓకే. ఎలిజిబిలిటీ గురించి మనం ముందు ఫినిష్ చేద్దాం. ఎలిజిబిలిటీకి వచ్చేటప్పటికి జనరల్గా ఓవరాల్గా మీకు 75% 12th క్లాస్లో ఉండాలి. అట్లాగే ఇండివిజువల్ సబ్జెక్ట్లో 60% మార్క్స్ అనేది కంపల్సరీగా రావాలి. అలాగే అఫ్కోర్స్ మీరు ఎన్విరాన్మెంటల్కి సంబంధించి కానీ ఫార్మాకి సంబంధించి ఉన్నట్లయితే బయాలజీ కాంబినేషన్లో ఉండాలి. బట్ జనరల్గా మ్యాథ్స్ అండ్ కెమిస్ట్రీ, మ్యాథ్స్ అండ్ ఫిజిక్స్ కాంబినేషన్ ఉంటుంది. మేబీ ప్రాబబ్లీ బయాలజీ ఉన్నట్లయితే బయాలజీ మ్యాథ్స్ ప్లేస్లో బయాలజీ రావడం జరుగుతుంది. బయాలజీ కానీ అట్లాగే మీకు కెమిస్ట్రీ కానీ ఉంటుంది. అఫ్కోర్స్ అంటే మీరు కెమిస్ట్రీ చదవకపోయినా పర్వాలేదు. మేబీ బయోటెక్నాలజీ కానీ వొకేషనల్ కోర్స్ కానీ చదివితే మీరు ఫర్ ఎగ్జాంపుల్ మ్యాథ్స్ ఉంది, ఫిజిక్స్ ఉంది, కెమిస్ట్రీ లేదు, పర్వాలేదు. మేబీ ఆ కెమిస్ట్రీ ప్లేస్లో వేరే సబ్జెక్ట్ ఏదైనా చదివినట్లయితే మీరు అప్లై చేయొచ్చు. మేబీ ఫస్ట్ సెమిస్టర్ అయిపోయిన తర్వాత కెమిస్ట్రీకి సంబంధించినటువంటి అక్కడ ఫస్ట్ సెమిస్టర్ పాస్ అయిన తర్వాత అక్కడ కెమిస్ట్రీకి సంబంధించిన ఒక ఫౌండేషన్ బ్రిడ్జ్ కోర్స్ అని ఉంటుంది. ఆ బ్రిడ్జ్ కోర్స్ ద్వారా కూడా మీరు చేయొచ్చు. ఐ మీన్ కెమిస్ట్రీ ఈజ్ నాట్ మ్యాండేటరీ ఫర్ ది బిట్సాట్. మేబీ కెమిస్ట్రీ ప్లేస్లో బయోటెక్నాలజీ కానివ్వండి, లేకపోతే ఏదైనా వొకేషనల్ కోర్సుకి సంబంధించి కానీ ఇట్లాంటివి కొన్ని కోర్సెస్ వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. అందులో మీరు ఏదైనా ఐబీ కరికులం కానీ లేకపోతే ఐజీసీఎస్సీ కరికులం కానీ అలాంటి కరికులం చదివి వాళ్ళు కెమిస్ట్రీ చదవకపోయినా వేరే కరికులం చదివినట్లే సరిపోతుంది. కానీ ఐజీసీఎస్సీ కరికులంలో కానీ ఐబీ కరికులంలో మీరు తీసుకున్నప్పుడు మీరు ఐజీసీఎస్సీ కరికులం అంటే ఏ లెవెల్సే తీసుకోవాలి, ఏ లెవెల్స్ కంపల్సరీ తీసుకుని తీరాలి. 3 సబ్జెక్ట్స్ కూడా, మిగిలిన సబ్జెక్ట్స్ ఎలాంటివి తీసుకున్నా పర్వాలేదు. 3 సబ్జెక్టులు అయితే మ్యాండేటరీగా తీసుకుని తీరాలి. ఆ 3 సబ్జెక్టుల్లో మీరు కెమిస్ట్రీ లేకపోయినా కూడా పర్వాలేదు. ఆ ప్లేస్లో వేరే సబ్జెక్ట్స్ ఏవైతే మనకి ఇవ్వడం జరుగుతుందో, సో బయోటెక్నాలజీ అలాగే వొకేషనల్ కోర్సెస్ కానీ అలాంటివి ఉన్నా కూడా తీసుకుంటారు. మేబీ ఫస్ట్ సెమిస్టర్ అయిన తర్వాత కెమిస్ట్రీకి సంబంధించినటువంటి బ్రిడ్జ్ కోర్స్ చేయవలసి ఉంటుంది. అట్లా కాకుండా మీరు ఐబీ లెవెల్ తీసుకున్నట్లయితే హెచ్ఎల్ తీసుకోవాలనేది బాగా గుర్తుపెట్టుకోండి. చాలామంది ఐబీ కరికులం ఉన్నటువంటి విద్యార్థులు ఎవరైతే ఉంటారో ఎస్ఎల్ తీసేసుకుంటున్నారు తెలియకుండా. ఎస్ఎల్ తీసుకోవద్దమ్మా, హెచ్ఎల్ కంపల్సరీ తీసుకోవాలి. హెచ్ఎల్ 3 సబ్జెక్టులు ఉండాలి. ఎవరైతే మేబీ అబ్రాడ్ వెళ్దామనో లేకపోతే నేను 8% ఇండియాలో చదవనని చెప్పేసి కాన్ఫిడెంట్గా ఉంటే పర్వాలేదు. మేబీ మీరు వేరే పాస్పోర్ట్ హోల్డర్ ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్ కాకుండా నాన్ ఇండియన్ పాస్పోర్ట్ హోల్డర్స్ అయినట్లయితే ఆ నాన్ ఇండియన్ పాస్పోర్టర్స్ మీరు ఎప్పుడైతే ఉన్నారో మీరు ఇండియాలో కానీ బిట్సాట్కి త్రూ శాట్ అప్లై చేయాలని మీరు అనుకున్నట్లయితే ప్రాబబుల్లీ అక్కడ సబ్జెక్ట్ కాంబినేషన్ చాలా కేర్ఫుల్గా చూసుకోండి. ఐజీసీఎస్సీలో కానీ ఐబీ కరికులంలో చూసుకున్నప్పుడు కొంచెం కేర్ఫుల్గా చూసుకోండి. హెచ్ఎల్ మాత్రం తీసుకోవాలి తప్ప ఎస్ఎల్ తీసుకోకూడదు. ఈ 3 సబ్జెక్టులు ప్రాబబ్లీ కెమిస్ట్రీ లేకపోయినా వేరే సబ్జెక్ట్ తీసుకున్నా కూడా నడుస్తుంది. ఇది దీనికి సంబంధించి ఎలిజిబిలిటీ మామూలుగా నేను చెప్పినటువంటి ప్రకారం అయితే ఓవరాల్గా 70% ఉండాలన్నప్పటికీ కూడా ఇండివిజువల్గా మినిమం 60% అనేది ఆ సబ్జెక్ట్స్లో మీకు ఉండి తీరాలి. సో ఇది ఎలిజిబిలిటీ క్రైటీరియా. బోర్డు టాపర్స్ పర్స్పెక్టివ్లో చూసుకున్నట్లయితే ఏ స్టేట్ బోర్డు అయినా సెంట్రల్ బోర్డు అయినా ఆ యొక్క స్టేట్లో ఉన్నటువంటి టాపర్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి మాత్రమే ఈ డైరెక్ట్గా అడ్మిషన్ ఇవ్వడం జరుగుతుంది. ఒకవేళ టాప్ ర్యాంక్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఎక్కువ మందికి వచ్చినట్లయితే అంటే చెప్తున్నాను ఎక్కువ మందికి వచ్చినట్లయితే అప్పుడు ఓన్లీ మ్యాక్సిమం 4 పీపుల్కి మాత్రమే వాళ్ళు ఆ స్టేట్కి సంబంధించి 4 పీపుల్కి ఇవ్వడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ తెలంగాణ రాష్ట్రం నుంచి స్టేట్ బోర్డు టాపర్ మార్కులు 995 వచ్చినాయి. ఫర్ ఎగ్జాంపుల్ 995 10 మందికి వచ్చింది అనుకోండి, 4కే ఇస్తారు. మరి మిగిలిన వాళ్ళకి ఇవ్వరు కదా అంటే మిగిలిన వాళ్ళకి ఇవ్వరు. దానికి ఒక క్రైటీరియా వాళ్ళు ఇవ్వడం జరిగిందని చాలా క్లియర్గా. అందులో మ్యాథ్స్ ఎక్కువ మార్కులు వచ్చిన ఫస్ట్ క్రైటీరియా, ఫిజిక్స్ క్రైటీరియా, కెమిస్ట్రీ క్రైటీరియా 3 సమానంగా వచ్చినాయి అనుకుందాం. 995 వచ్చినా కూడా అప్పుడు ఏం చేస్తారు, 10th క్లాస్లో మ్యాథ్స్ చూస్తారు, అది సమానంగా వచ్చింది. 10th క్లాస్లో సైన్స్ చూస్తారు, అది సమానంగా వచ్చింది. ఏదో క్రైటీరియా వాళ్ళే డిఫైన్ చేసి ఇవ్వడం జరుగుతుంది. ఇది జనరల్గా బోర్డు టాపర్స్కి ఉన్నటువంటి క్రైటీరియా ఏదైతే ఉంటుందో అది స్టేట్ బోర్డు నుంచి కానివ్వండి, లేకపోతే ఐసీఎస్సీ కానివ్వండి, సిబిఎస్సీ కానివ్వండి, బోర్డు టాపర్స్ ద్వారా డైరెక్ట్గా ఎగ్జామ్ రాయకుండా కూడా వెళ్ళొచ్చు. అదే ఒకవేళ మీరు ఫారెన్ పాస్పోర్ట్ హోల్డర్స్ అయ్యండి, ఫారెన్ సిటిజన్ అయినట్లయితే శాట్ ఎగ్జామ్ ద్వారా వెళ్ళే అవకాశం ఉంటుంది. కాబట్టి ఈ శాట్ ఎగ్జామ్ అనేది జనరల్గా April 15th కల్లా అఫీషియల్గా కాలేజీ బోర్డు వాళ్ళ ద్వారా అఫీషియల్గానే ఆ స్కోర్ వెళ్ళిపోవాలి. మీరు రాయడం కాదు, కన్ఫ్యూజ్ అవ్వద్దు, అఫీషియల్గా స్కోర్ వెళ్ళిపోవాలి. ఆ స్కోర్ వెళ్ళినప్పుడు సూపర్ స్కోర్ తీసుకుంటారనేది సూపర్ స్కోర్ తీసుకుంటారు. కాబట్టి మీరు ఎంట్రీ చేసినప్పుడు సూపర్ స్కోర్ అనేది క్లియర్గా అందులో పెట్టండి. ఇది సూపర్ స్కోర్ అనేది మీరు అక్కడ పెట్టండి. అట్లాగే సూపర్ స్కోర్ ద్వారా తీసుకుంటారు. శాట్ ఎగ్జామ్ అనేది మీరు రాసి వెళ్ళే అవకాశం ఉంటుంది. ఈ శాట్ ద్వారా వెళ్ళినప్పుడు కట్ ఆఫ్లు ఏ విధంగా ఉంటాయంటే ఎవరి ఇయర్ కొంచెం పెరుగుతున్నాయి. ఎందుకంటే బయటకి రకరకాల కారణాల వల్ల కాంపిటీషన్ అనేది ఎక్కువగా పెరుగుతుంది. కాబట్టి ఎందుకు పెరుగుతుందన్న దానికి రీజన్ ఏంటంటే ఎవరైతే ఫస్ట్ జనరేషన్ వాళ్ళు UK, US వెళ్ళి వాళ్ళ పిల్లలు పెద్ద అయిన తర్వాత ఇంకా వేరే మన దేశాల్లో ఉండొద్దు అని చెప్పి వెనక్కి వచ్చి హైదరాబాద్లో సెటిల్ అయినటువంటి ఎవరైతే వ్యక్తులు ఉన్నారో వాళ్ళ పిల్లలు ఇప్పుడు 11th, 12th వచ్చినటువంటి ఏజ్ ఇది. హోప్ మీకు అండర్స్టాండ్ అయింది అనుకుంటాను. అంటే ఒక 20 సంవత్సరాల క్రితం వెళ్ళి అక్కడ కొంత ఉద్యోగం చేసి UK లాంటి దేశాల్లో ఇంకా లేదు సెటిల్ అయిపోతాం, ఇండియా వచ్చి సెటిల్ అవుదాం అనుకున్నట్టు ఎవరైతే అనుకుంటున్నారో వాళ్ళు రకరకాల కారణాల చేత పట్ల డాక్టర్స్ ఇండియాలో జాబ్ ఆపర్చునిటీస్ బాగా పెరుగుతున్నాయి. కాబట్టి UK డిగ్రీతో ఇండియాలో కూడా వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి US డిగ్రీతో, ఆస్ట్రేలియా డిగ్రీతో వాళ్ళు ఎవరైతే హైదరాబాద్ వచ్చి సెటిల్ అవుతున్నారో వీళ్ళ పిల్లలు 10th, 11th, 12th వచ్చినటువంటి ఏజ్ ఇది. అందుగురించే ఈ ఫారెన్ సిటిజన్స్ ఎవరైతే ఉంటారో వేరే ఆల్రెడీ ఫారెన్ పాస్పోర్ట్ వచ్చి
వాళ్ళు ఇండియా వచ్చి సెటిల్ అవుతున్నటువంటి సంఖ్య పెరుగుతుంది. వాళ్ళ పిల్లల యొక్క ఏజ్ కరెక్ట్గా ఇప్పుడు 11th 12th ఏజ్ అవడం వల్ల వీళ్ళ కాంపిటీషన్ పెరగడం జరుగుతుంది. అందువల్ల వీళ్ళ కట్ ఆఫ్లు అనేది ఒకప్పుడు 1350 కూడా కంప్యూటర్ సైన్స్ వచ్చింది, 1300 కూడా వచ్చింది 2-3 ఏళ్ల క్రితం. ఇప్పుడు ఆల్మోస్ట్ అది కూడా 1470 1480కి వెళ్ళిపోతుంది. సో ప్రాబబ్లీ మీకు శాట్ ద్వారా ఆ రకంగా ఉండొచ్చు. బట్ 11th 12th ఎవరైతే మీకు గల్ఫ్ కంట్రీస్లో చదువుతారో వాళ్ళ బిట్స్లో వచ్చి ఫారెన్ సిటిజన్స్ కింద రారు కాబట్టి వాళ్ళకి అప్లికేషన్ చేయడానికి ఉంటుంది. ఒకవేళ మీరు ఫారెన్ సిటిజన్స్ అయ్యుండి స్టిల్ మీరు కంటిన్యూ చేద్దాం అనుకున్నట్లయితే బిట్ శాట్ కూడా రాసి వెళ్దాం అని అనుకుంటే మీరు అనొచ్చు, సార్ ఫారెన్ సిటిజన్ ఏంటి బిట్ శాట్ ఎందుకు, శాట్ ఉంది కదా. ఒకవేళ శాట్ స్కోర్ రాకపోయినా, ఒకవేళ శాట్ స్కోర్ వచ్చినప్పటికీ కూడా ఎన్ఆర్ఐ ఫీజు ఏదైతే మీకు ఫీజు ఎక్కువ ఉంటుందో ఆఫ్ ద ఫీజు నేను కట్టలేను, స్టిల్ నేను మెరిట్గా ఉన్నాను, నేను బిట్ శాట్ క్రాక్ చేయగలను, బిట్ శాట్ ద్వారా వెళ్ళినట్టు ఫీజు తక్కువగా ఉంటుందని చెప్పి మీరు ఎవరైతే అనుకుంటారో వాళ్ళకి ప్రాబబ్లీ మీరు 2 ఎగ్జామ్స్ రాయొచ్చు అంటే 2 ఎగ్జామ్స్ రాయొచ్చు. ఈవెన్ మీరు ఫారెన్ పాస్పోర్ట్ హోల్డర్స్ అయినప్పటికీ కూడా మీరు శాట్ ఎగ్జామ్తో పాటుగా బిట్ శాట్ ఎగ్జామ్ కూడా రాసి 2 రకాలుగా కూడా ట్రై చేయొచ్చు. ఇది శాట్ ద్వారా ఫారెన్ నేషనల్కి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా. ఇది మినిమం 1150 1200 చెప్తాడు తప్ప వెబ్సైట్లో, బట్ జనరల్గా 1150 అనేది మీరు దాన్ని సీరియస్గా తీసుకోకుండా దానికి స్కోర్ పెద్దగా ఎక్కువగా సీట్లు రావు. అఫ్కోర్స్ నేను కంప్యూటర్ సైన్స్ అయితే సంబంధించి చెప్పాను, మేబీ చిన్న చిన్న బ్రాంచ్లు ఏదైనా 1300కి 1250 కూడా వచ్చే అవకాశాలు ఉంటాయి, మేబీ మంచి బ్రాంచెస్ కాకపోవచ్చు. సో అది జనరల్గా శాట్కి సంబంధించినటువంటి ఎలిజిబిలిటీ క్రైటీరియా. స్టేట్ బోర్డుకి సంబంధించి నేను చెప్పడం జరిగింది. అఫ్కోర్స్ బిట్ శాట్ స్కోర్ ఏదైతే 130 క్వశ్చన్లో 390 మార్కులు ఉంటాయి, మేబీ 12 అడిషనల్ క్వశ్చన్ చేసినా కూడా మార్కులు వచ్చే అవకాశం ఉంటుంది. సో రీజనింగ్ ఇంగ్లీష్ మాత్రం ఎట్టి పరిస్థితుల్లో మీరు నెగ్లెక్ట్ చేయొద్దు, చాలా చాలా ఇంపార్టెంట్. అది 90 మార్క్స్ని క్యారీ చేస్తుంది, దాన్ని చేయొద్దు. ఆన్లైన్ కోచింగ్స్ ఉంటాయండి, చాలా రకరకాల ఆన్లైన్ కోచింగ్స్ ఉంటాయి, ఎంబై మనీ, పీవైక్యూ అని, రకరకాల మ్యాథ్స్మో అని, చాలా రకరకాలు ఉన్నాయండి. వాటిలో ఏదైనా కోచింగ్ తీసుకుని మీరు ఏదైనా ప్రాక్టీస్ చేయాలనుకున్నట్లయితే చేయొచ్చు. మేబీ జేఈ అడ్వాన్స్డ్ తర్వాత ఇంకా టైం ఉంటుంది కాబట్టి జేఈ మీన్స్ ఫస్ట్ అటెంప్ట్ ఎవరికైతే సరిగ్గా రాలేదో సెకండ్ అటెంప్ట్ ఇంక వచ్చే అవకాశాలు ఎవరికైతే ఉండవో వాళ్ళ జేఈ మీద కంటే కూడా ప్రాబబ్లీ బిట్ శాట్ మీద ఫోకస్ పెట్టినట్లయితే వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే జేఈలో 75 క్వశ్చన్స్, ఇది 130 క్వశ్చన్స్ కాబట్టి అక్కడ 1/4 కాబట్టి ఇక్కడ 1/3 కాబట్టి 1/3 నెగిటివ్ మార్క్ ఎప్పుడు కూడా కొంచెం ప్రాక్టీస్ చేస్తే కానీ రాదు కాబట్టి ప్రాబబ్లీ సపరేట్గా 1/3 మార్క్స్ మీరు ప్రాక్టీస్ చేయాలి. 1/3 మార్క్స్ ప్రాక్టీస్ మీరు చేయాలి అనుకున్నట్లయితే సపరేట్గా టెస్ట్ సిరీస్ మీరు చేయాలి. కనీసం 8 నుంచి 12 టెస్ట్ సిరీస్లు మీరు రాసినట్లయితే కొంచెం బెటర్గా ఉంటుంది. సో ఈ స్కోర్ అనేది కొంచెం మీకు స్పెసిఫిక్గా మైనస్ మార్క్స్ మేనేజ్ చేసుకోవాలి కాబట్టి స్టూడెంట్ ఎగ్జామినేషన్ యొక్క డెప్త్ అనేది ఎక్కువ ఉంటుంది కాబట్టి విడ్త్ ఎక్కువ ఉంటుంది కాబట్టి ఎన్సీఆర్టీ బుక్స్ లెవెల్ బాగా చదువుకున్నట్లయితే, ఫార్ములా బాగా గుర్తుపెట్టుకున్నట్లయితే బిట్ శాట్ ఎగ్జామ్ అనేది క్రాక్ చేయడం అనేది చాలా ఈజీగా ఉంటుంది. సో అలాగే ట్యూషన్ ఫీజుకి వచ్చేటప్పటికి స్కాలర్షిప్స్ ఏ విధంగా ఉంటాయంటే జనరల్గా అడ్మిట్ అయిన ప్రతి స్టూడెంట్కి కూడా 15% నుంచి 15% నుంచి 50 అది 85 15 నుంచి 80% దాకా స్కాలర్షిప్స్ ఇవ్వడం జరుగుతుంది. మేబీ టాప్ 4% ఆఫ్ ది స్టూడెంట్స్ ఎవరైతే వెళ్తారో, ఎంట్రీ ఎవరైతే వెళ్తారో ఆ టాప్ 4% ఆఫ్ ది పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళందరికీ కూడా 80% స్కాలర్షిప్ ఇవ్వడం జరుగుతుంది. టాప్ 4 కాకుండా 10% ఉన్నట్లయితే టాప్ 10% ఆఫ్ ది స్టూడెంట్స్కి 50% అని, అయితే టాప్ 20% అయితే పర్సంటేజెస్ ఉన్నాయి, ఆ పర్సంటేజ్ ప్రకారం స్కాలర్షిప్స్ అనేవి వాళ్ళు ఇవ్వడం జరుగుతుంది. సో ఆ మనీ ఎంత ఫీజు కట్టాలి ఏంటి కట్టాలనేది నేను చెప్తాను. నేను ఎగ్జాక్ట్ వాల్యూ చెప్తానండి, ఫీజు ఎంత ఉంది ఏంటి అన్నది. సో ఆల్మోస్ట్ అడ్మిషన్ ఆఫర్స్ వచ్చి ఏప్రిల్ 23 రిలీజ్ చేస్తారని చెప్తున్నారు వాళ్ళు. మేబీ శాట్ స్కోర్స్ ద్వారా కాలేజ్ బోర్డు ఏప్రిల్ 15th చెప్పాను మీకు, దీనికి కూడా ఏప్రిల్ 7th అలా మీరు అప్లికేషన్ పెట్టవలసి ఉంటుంది. ఫస్ట్ సెమిస్టర్ ఫస్ట్ సెకండ్ వీక్లో మీకు జరుగుతుందండి. సో జనరల్గా అఫ్కోర్స్ మీరు చూసుకున్నట్లయితే ఆల్మోస్ట్ ఇప్పటి వరకు బిట్ శాట్ నుంచి 6400 మంది స్టార్టప్స్ అయ్యారు. 14 యూనికార్న్స్ అండి, ఇట్స్ నాట్ ఎ స్మాల్ నెంబర్. ఎప్పుడు చెప్తూ ఉంటానండి, స్టార్టప్ పెడతాను, బిజినెస్ పెడతానంటే ఏదో చెత్త చదరం BA BComలు BBL చదివి నేను బిజినెస్ చేస్తానని రోజులు పోనీ, అంత డీప్ టెక్ స్టార్టప్స్ వస్తున్నాయి ఇప్పుడు. దానికి ఉదాహరణ యూనికార్న్స్ ఎక్కువగా ప్రొడ్యూస్ చేసే వాటిల్లో పిలానీ క్యాంపస్ కూడా వన్ ఆఫ్ ది క్యాంపస్ అండి. మెయిన్గా పిలానీ క్యాంపస్గా కల్చర్ ఎక్కువ ఉంటుంది, ఐఐటి ఢిల్లీకి కానీ ఐఐటి ముంబై కానీ వీటి కల్చర్ ఎక్కువ ఉంటుంది. కల్చర్ ఎక్కువ కాలేజీలో వేసినట్లయితే స్టార్టప్ కానీ ఏంజల్ ఇన్వెస్టర్స్ కానీ లేకపోతే వై కాంబినేటర్స్ కానీ లేకపోతే వాళ్ళు CEOs వచ్చి మీటింగ్లు పెట్టడం కానివ్వండి, ఐడియాస్ని షేర్ చేయడం కానివ్వండి, ఒక గ్రూప్ చేయడం కానివ్వండి, ఇన్క్యుబేటర్స్ ఉండడం కానివ్వండి, అది ఎప్పుడైనా సపరేట్ వీడియోలో చెప్తాను. సో దాని ద్వారా ఎక్కువగా అవకాశాలు ఉంటాయి కాబట్టి స్టార్టప్ అంటే ఏదో BBA చదివి నేను బిజినెస్ చేస్తానన్నది దీనికి అది అసలు ఏ స్కోర్ రాని వాళ్ళు జనరల్గా అలా మాట్లాడతారో దయచేసి అలాంటి పేరెంట్స్ ఎవరు ఎంకరేజ్ చేయకండి. యూనికార్న్స్ 14 యూనికార్న్స్, డెకార్న్ అయితే ఆల్మోస్ట్ 1 ఉంది. సో ఆల్మోస్ట్ QS ఇండియా ఎంప్లాయబిలిటీ ర్యాంకింగ్లో టాప్ 8 యూనివర్సిటీ ఉంది. 60 years దీనికి ఆల్రెడీ హిస్టరీ ఉందండి. అఫ్కోర్స్ ఫార్మాలో కూడా కొంచెం బెటర్గానే ఉందండి. అఫ్కోర్స్ నాన్ గవర్నమెంట్ యూనివర్సిటీస్లో బిట్స్ పిలానీ ఈజ్ ద టాప్ కాలేజ్. బట్ NIFR ర్యాంకింగ్లో ఏం చూడకండి, చాలా చిన్న కాలేజీలు కూడా పైకి ఉంటాయి, అవన్నీ మ్యానిపులేట్ చేస్తూ ఉంటారు. ఇట్స్ డిఫరెంట్ స్టోరీ. క్యాంపస్ స్టూడెంట్స్ 16,000 17,000 దాకా ఉంటుంది. ప్రాక్టీస్ స్కూల్ కాన్సెప్ట్ అనేది ఉంటుందండి. 2 రకాలుగా ఉంటుంది. సెకండ్ ఇయర్ తర్వాత సమ్మర్ చేయొచ్చు, 1 to 2 months చేస్తారు. ఈ సెకండ్ ఇయర్ సమ్మర్ తర్వాత
తర్వాత ఆటోమేటిక్గా ఫైనల్ ఇయర్లో 5 to 5.5 months ప్రాక్టీస్ స్కూల్ ఉంటుందండి బిట్సాట్లో. ఆ ప్రాక్టీస్ స్కూల్ అనేది మీరు 2 రకాలుగా చేయొచ్చు. ప్రాక్టీస్ స్కూల్కి వెళ్ళొచ్చు, థీసిస్కి వెళ్ళొచ్చు. ఎవరైతే రీసెర్చ్కి వెళ్ళి హైయర్ స్టడీస్కి వెళ్దాం అనుకుంటారో వాళ్ళు జనరల్గా థీసిస్లోకి వచ్చి ప్రాక్టీస్ స్కూల్ ఆప్షన్ తీసుకుని మ్యాక్సిమం 2 సెమిస్టర్స్ కూడా ప్రాక్టీస్ స్కూల్ తీసుకునే అవకాశం ఉంటుంది. ఈవెన్ 1 సెమిస్టర్ తీసుకున్న 5 to 5.5 months అనేది మీరు ఇండస్ట్రీకి వెళ్ళి థీసిస్ చేయొచ్చు. లేదు జాబ్కి వెళ్ళాలి, ఇండస్ట్రీకి వెళ్ళాలనుకున్నట్లయితే మీరు ఇలా కూడా వచ్చి అవకాశం ఉంటుందండి. అంటే ఫస్ట్ సెకండ్ ఇయర్ తర్వాత అందులో కూడా మీరు సమ్మర్ ప్రోగ్రామ్ ఇంటర్న్షిప్ చేసే అవకాశం ఉంటుంది. తర్వాత మీకు మామూలుగా ఫైనల్ ఇయర్లో కూడా మీకు 5.5 months ప్రాక్టీస్ స్కూల్ చేసే ఉంటుంది. అంటే డబల్ థీసిస్ ఆప్షన్, డబల్ ప్రాక్టీస్ స్కూల్ ఆప్షన్ కూడా బిట్స్ వాళ్ళు ఉంటుంది. సో అట్లాగే జనరల్గా మీకు ఎలిజిబిలిటీ గురించి నేను చాలా క్లియర్గానే చెప్పడం జరిగిందండి. బట్ శాట్ ఎగ్జామ్ రాద్దాం అనుకున్నటువంటి వ్యక్తులు ఎవరైతే ఉంటారో దయచేసి ఫిబ్రవరిలోనే రాయాలి. దీనికి ఎలిజిబిలిటీ వచ్చేటప్పటికి ఎలా ఉంటుందంటేనంటే మీరు 2025 మీరు వెళ్తున్నారు కాబట్టి 2024లో పాస్ అయి ఉండాలి 12th. 2023లో పాస్ అయిన వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉండదు. అట్లాగే శాట్ ద్వారా ఎవరైతే వెళ్దాం అనుకుంటారో మీరు 2023 ఫిబ్రవరి తర్వాత రాయొచ్చు. అంటే వ్యాలిడిటీ మామూలుగా శాట్కి 5 years వ్యాలిడిటీ ఉంటుంది. బట్ ఇక్కడ ఇండియాలో వచ్చేటప్పటికి 888 హైదరాబాద్ కానీ బిట్స్ అండ్ కానీ 2 years వ్యాలిడిటీ ఉంటుంది. 2 years అన్నదాన్ని డిఫైన్ చేస్తున్నాను నేను. ఫిబ్రవరి ఫస్ట్ వీక్ కల్లా రాయాలి మీరు. ఏసీటీ కానీ శాట్ కానీ వాట్ ఎవర్ ఇట్ ఈస్ జనరల్గాను. అలా కాకుండా అంటే ఆఫ్కోర్స్ ఏసీటీ రాస్తే దానికి ఈక్వలెంట్ ఉంటుందండి. శాట్ డిజిటల్ మోడల్ న్యూ ప్యాటర్న్ వేరు, ఓల్డ్ ప్యాటర్న్ వేరు. ఓల్డ్ ప్యాటర్న్ 3 hours ఎగ్జామ్ ఉంది, న్యూ ప్యాటర్న్ 2 hours ఎగ్జామ్ ఉంది. ఈ 2 hours ఎగ్జామ్ న్యూ ప్యాటర్న్లో రాసినట్లయితే ఓల్డ్ ప్యాటర్న్కి ఈక్వలెంట్ స్కోర్ అనేది ఒక క్యాలిక్యులేటర్ ఉంది, దాని ప్రకారం కన్వర్ట్ చేస్తారు. ఒకవేళ ఏసీటీకి అయితే సపరేట్గా మీరు రిక్వెస్ట్ పెట్టి దాన్ని కన్వర్ట్ చేసే మెకానిజం కూడా ఉంది. ఎస్ఏ రాయక్కర్లేదు. శాట్ ఎగ్జామ్లో ఎస్ఏ ఉంటుంది. ఆ ఎస్ఏ ఎగ్జామ్ అయితే మీరు రాయవలసినటువంటి అవసరం ఉండదు. ఒకవేళ ఎవరైనా ఫస్ట్ అటెంప్ట్ 2024-25 రాసి ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్ అనేది ఉంటుందండి ఇంటర్మీడియట్. ఆ ఇంప్రూవ్మెంట్ ఎగ్జామ్ మీరు రాసినట్లయితే రిజల్ట్ April 15th వచ్చినట్లయితే సరిపోతుంది. శాట్ కాలేజీ బోర్డు ద్వారా April 15th వెళ్ళాలి. ఇంటర్మీడియట్ రిజల్ట్ కూడా April 15th కల్లా మీరు అప్లోడ్ చేయాలి. ఒకవేళ రిజల్ట్ రాకపోతే తర్వాతనే అప్లోడ్ చేయొచ్చు. సో అట్లాగే ఆల్మోస్ట్ మీకు ఇవి మిగిలినవి చాలా వరకు మీకు నేను చెప్పేశాను. స్కాలర్షిప్ గురించి చెప్పాను. ఫీ స్ట్రక్చర్ ఒకటి చెప్తానండి మీకు నేను. సో అలాగే 4 years ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఉందండి ఎంఎస్సీ కోర్సు. సో ఇది జనరల్గా డెఫినెట్గా అన్ని చోట్ల 5 years ఉంటుంది. ఇలా 4 years కోర్సు ఉంటుందండి. బయాలజికల్ సైన్స్ దానికి బైపీసీ ఎలిజిబిలిటీ ఉండదు. కెమిస్ట్రీ బైపీసీ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉండదు. ఎకనామిక్స్ బైపీసీ వాళ్ళకి ఎలిజిబిలిటీ ఉండదు. మ్యాథ్స్, ఫిజిక్స్ బైపీసీ వాళ్ళు. మీరు అనుకోవచ్చు బైపీసీలో నేను కెమిస్ట్రీ చదివాను కదా, బయాలజీ చదివాను కదా, ఫిజిక్స్ చదివాను కదా అనుకుంటారు. అయినా ఎవరు సెమీ కండక్టర్ అండ్ నానో సైన్స్ ఇది కొంచెం మంచి ఏరియా అండి. డెఫినెట్గా ఏదైనా ఇంట్రెస్ట్ ఉన్నట్లయితే మీరు ఏదైనా ఎలక్ట్రానిక్స్ లాంటిది రాకపోతే ఏదైనా మేబీ దీన్ని ట్రై చేయండి. జనరల్ స్టడీస్ ఉంటుందండి. ఎవరైనా సివిల్ సర్వీస్కి వెళ్దాం అనుకున్న వాళ్ళు జనరల్ స్టడీస్. బట్ జనరల్ స్టడీస్ ఓన్లీ పిల్లలనే క్యాంపస్లో మాత్రం ఆఫర్ చేస్తాం. అందులో సివిల్స్కి వెళ్తాను మీద పడిపోతారు. 10th class వాళ్ళు 12th class వాళ్ళు బంచ్ సర్కిల్లో ఉన్న ఆ చెత్తాచెదారం సివిల్ సర్వీస్ అకాడమీలో జాయిన్ అవుతానని చెప్పి అది మానేసి బిట్సాట్ రాసి ఈ జనరల్ స్టడీస్ అనే కోర్సు తగలడింది. బిట్స్ పిల్లలకి వెళ్ళి చదవండి. ఎందుకంటే ఎవ్రీ ఇయర్ 25 మంది బిట్స్ పిల్లల నుంచి సివిల్ సర్వీస్కి వస్తారు. అంతే తప్ప రోడ్డు పక్కన BAలు బీకామ్లు చదివి లేదా ఏ ఎగ్జామ్ చేతకానోడు, ఏ ఎగ్జామ్ రానోడు, దేనికి పనికి రానోడు, ఐడెంటిటీ క్రైసిస్ గురించి నేను సివిల్స్కి వెళ్తాను ఇంట్రెస్ట్ ఉందన్నటువంటి వాడు ఒక్కడ సెలెక్ట్ అవ్వడం నా జీవితంలో చూడలేదు నేను. సో ఆఫ్కోర్స్ క్రెడిట్స్ వచ్చి 144 credits ఉంటాయండి. దీంట్లో మిగతాయన్నీ నేను ఆల్రెడీ చెప్పాను మీకు. ఫీజు మీకు చెప్తానండి. ఫీజు వచ్చేటప్పటికి ఆల్మోస్ట్ అంటే ఇనీషియల్గా డిపాజిట్ బాగానే ఉందండి. 7.5 lakhs దాకా ఉండే సెమిస్టర్కి. ఓవరాల్గా వచ్చి దగ్గర మీకు 7.41 ఉందండి. సెకండ్ ఆల్మోస్ట్ 4.74, 4.7. సో ఫీజెస్ కొంచెం ఎక్కువగానే ఉన్నాయండి. ప్రతి స్టూడెంట్కి 15% స్కాలర్షిప్ ఇస్తారని చెప్పారు. వాళ్ళు ఏం చెప్తున్నారంటేనంటే జీపీఏ మీరు ఒకవేళ ఫస్ట్ టాప్ 4%లో 80% స్కాలర్షిప్ వస్తే CGPA 8 రావాలంటున్నారు. 8 కానీ జీపీఏ వచ్చినట్లయితే మీ 80% ట్యూషన్ ఫీజు నెక్స్ట్ సెకండ్, థర్డ్, ఫోర్త్ ఇయర్ కంటిన్యూ అవుతుంది. అలా కాకుండా మీకు స్కాలర్షిప్ అనేది ఫస్ట్ టాప్ 4% వస్తే 80% ఫీజు వేవ్ ఆఫ్ ఉంటుంది ట్యూషన్ ఫీజులో. టాప్ 10% ఆఫ్ ది పీపుల్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి 50% ట్యూషన్ ఫీజులో వేవ్ ఆఫ్. టాప్ 20%లో 30% ఫీజు వేవ్ ఆఫ్ ఉంటుంది. మిగిలిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరికీ 15% ఉంటుంది. ఇవి మీకు కంటిన్యూ అవ్వాలి అనుకున్నట్లయితే ఎవరికైతే 80% స్కాలర్షిప్ వస్తుందో వాళ్ళకి జీపీఏ 8 ఉండాలి. మిగిలిన వాళ్ళకి జీపీఏ 6 ఉంటే సరిపోతుంది. స్పెసిఫిక్గా కొంతమంది ఏం చెప్తున్నారంటే ఆ పర్సంటేజ్ బట్టి జనరల్గా 66% అని చెప్తున్నారు. మనకి మినిమం జీపీఏ ఉండాలి. సో జనరల్గా రిమైనింగ్ టాప్ 4, 10, 20%కి అలా ఉండాలి. బట్ రిమైనింగ్ 66% ఉన్నట్లే సరిపోతుంది. అదర్ ఫీజు చూడండి. ఒకవేళ మీరు సమ్మర్లో కానీ మీరు అక్కడ చేస్తే కోర్సు సమ్మర్ కోర్సు సెమిస్టర్ ఫీజులో 35% కట్టమంటున్నాడు. ఇది కూడా పే చేయాలండి. యూఎస్లోనూ అంతే, ఇక్కడ అంతే. సమ్మర్ స్కూల్ హాస్టల్ ఫీజు సమ్మర్లో హాస్టల్లో ఉండాలంటే 50% హాస్టల్ ఫీజు, రియల్ హాస్టల్ ఫీజు ఎంత ఉంటుందో 50% మంత్లీ బేసిస్ మీద ప్రపోర్షనల్గా కట్టాలి. ప్రాక్టీస్ స్కూల్కి వెళ్ళారనుకోండి 35% సెమిస్టర్ ఫీజు కట్టాలి. ప్రాక్టీస్ స్కూల్ 2 ఉంది, సమ్మర్ టర్మ్ ఫీజు మొత్తం కట్టాలి. ఎందుకంటే ప్రాక్టీస్ స్కూల్ 2 ఎక్కువ డ్యూరేషన్ ఉంటుంది కాబట్టి సెమిస్టర్ ఫీజు కట్టేయాలి. మైనర్ సర్టిఫికేట్స్, మైనర్ ఆప్షన్ ఉంటుందండి బిట్స్లో. నేను వేరే వీడియోలో చెప్పాను, వినండి. ఎందుకంటే ఆల్రెడీ కవర్ చేశాను కాబట్టి ఇందులో నేను చెప్పట్లేదు. చాలా డీటెయిల్గా చెప్పాను నేను. దయచేసి ఆ వీడియో వినండి. చాలా డీటెయిల్గా మైనర్ గురించి, మేజర్ గురించి చాలా చెప్పాను. డేటా సైన్స్ ఎలా చేయాలి, మైనర్స్ ఏముంటాయి, ఎట్లా చేయాలి, ఎవరికి ఇస్తారు ఏంటని చెప్పాను. ప్లేస్మెంట్ ఛార్జెస్ 3% అనేది మనకి ఇవ్వడం జరిగిందండి. అంటే ఇంతకుముందు వీడియోలో చెప్పని పాయింట్లు నేను చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఆల్రెడీ దయచేసి అది కూడా వినండి, వింటే మీకు కొంచెం క్లారిటీ వస్తుంది.
కోర్స్ ఈసారి రీసెంట్గానే టెక్నాలజీ ఇన్నోవేషన్ హబ్ గురించి ఇట్స్ ద ఫస్ట్ ఇండియన్ ప్రైవేట్ ఆర్గనైజేషన్కి గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి 125 crores వచ్చింది. ఆల్మోస్ట్ వాళ్ళకి మంచి ఫండింగే ఉంది. సో గవర్నమెంట్ నుంచి కూడా బాగానే ఉంది. కొత్త కోర్సులు కూడా బిట్స్లో మధ్య లాంచ్ చేయడం జరిగింది. ఇంతకుముందు కూడా లాస్ట్ ఇయర్ కూడా కొత్త కోర్సులు లాంచ్ చేశారు. ఈసారి కూడా కొత్త కోర్సులు లాంచ్ చేయడం జరిగిందండి. 2+2 ప్రోగ్రామ్కి వెళ్ళొద్దు. దాని గురించి నేను రీజన్ చెప్తాను, ఏంటో అనేది మీకు రీజన్ చెప్తానండి. సో దీనికి ఆల్రెడీ ఫీజెస్ గురించి వీటి గురించి చెప్పానండి. మార్క్స్ గురించి ఆల్రెడీ 130 questions ఇవన్నీ చెప్పాను నేను. సో ఇంగ్లీష్, లాజికల్ రీజనింగ్ కానీ. సో ఐసిఐసి బ్యాంక్ వాళ్ళతో టైఅప్ ఉందండి. ఐసిఐసి బ్యాంకులో ఉన్నటువంటి టైఅప్ ప్రకారం మీరు లోన్ తీసుకోవచ్చు. మీరు ఈవెన్ 2+2 ప్రోగ్రామ్కి వెళ్ళినా, బిట్స్ ప్రోగ్రామ్కి వెళ్ళినా కూడా మినిమం 1 lakh నుంచి 2 crores వరకు ఐసిఐసి వాళ్ళతో టైఅప్ ఉంది. మామూలుగా అయితేనేమో అన్సెక్యూర్డ్ లోన్కి అయితేనేమో 11.25% ఇంట్రెస్ట్ ఉంది. మామూలుగా అయితే 10.25% ఇంట్రెస్ట్ ఉంది. ప్రాసెసింగ్ ఫీజు 0.75%. 10 to 12 years జనరల్గా రీపేయింగ్ పీరియడ్ పెట్టుకున్నారు వాళ్ళు. సో అట్లాగే కట్ ఆఫ్స్ మీరు చూసుకున్నట్లయితే జనరల్గానండి కంప్యూటర్ సైన్స్కి లాస్ట్ ఇయర్ మన పిలానీల క్యాంపస్లో చూసుకున్నట్లయితే 327 ఉందండి. కొంచెం డెఫినెట్గా ఎక్కువ ఉంటుంది పిలానీ క్యాంపస్, ఎందుకంటే స్టార్ట్అప్ కల్చర్, సివిల్ సర్వీస్ కల్చర్ ఎక్కువ ఇక్కడ హైదరాబాద్ క్యాంపస్లో ఉంటుంది. అది ప్లేస్మెంట్ పర్స్పెక్టివ్ చెప్పట్లేదండి. ప్లేస్మెంట్ ఏముందండి, ఎక్కడ చదివినా కూడా రావచ్చు. బట్ అట్మాస్ఫియర్, క్యాంపస్ ఫెసిలిటీస్, క్లబ్స్ ఇవి డిఫరెంట్ ఉంటాయండి పిలానీ క్యాంపస్లో. ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ 292 ఉంది. మెకానికల్ 266 ఉందండి. బట్ మెకానికల్ జనరల్గా ప్రిఫర్ చేయొద్దు. సివిల్ ఇంజనీరింగ్ 238, కెమికల్ ఇంజనీరింగ్ 247. కెమికల్ ఇంజనీరింగ్ ఓన్లీ పిహెచ్డీ చేసి హైయర్ స్టడీస్కి వెళ్ళి ఉద్దేశం ఉంటేనే చేయండి, లేకపోతే చేయొద్దండి దయచేసి. మ్యానుఫ్యాక్చరింగ్ 243, మ్యాథమెటిక్స్ అండ్ కంప్యూటింగ్ 318 మంచి బ్రాంచ్. ఫార్మా 165 అది ఈజీగా వచ్చేస్తుందండి. ఈ బయాలజీ వాళ్ళు కనీసం అక్కడెక్కడ ఫార్మా మానేసి ఇక్కడికైనా వెళ్ళండి కనీసం. ఎంఎస్సీ బయాలజికల్ సైన్స్ 236 అది మంచిదండి, రీసెర్చ్ ఫీల్డ్ అది. ఎంఎస్సీ కెమిస్ట్రీ మంచిదే. ఎంఎస్సీ ఎకనామిక్స్ 271, ఎంఎస్సీ మ్యాథమెటిక్స్ 256, ఎంఎస్సీ ఫిజిక్స్ 254. ఈ ఎంఎస్సీలన్నీ మంచివేనండి, 4 years కాబట్టి మీరు అందులో భయపడక్కర్లేదండి. డెఫినెట్గా మిగతా కోర్సెస్ కంటే ఇవి చాలా ఫార్ బెటర్. మీరు సైన్సెస్కి డిమాండ్ బాగా పెరుగుతుంది కంపేర్ టు ఇంజనీరింగ్. గోవా క్యాంపస్కి వచ్చారు కంప్యూటర్ సైన్స్ 301. ఆబ్వియస్గా కొంచెం డిమాండ్ తక్కువ ఉంటుంది కాబట్టి పిల్లలతో కంపేర్ చేసినప్పుడు. ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ లాస్ట్ ప్రిఫర్ చేయండి. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ కొంచెం బెటర్ 287 ఉంటుంది. మెకానికల్ 254, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ 278, కెమికల్ 239, బయాలజికల్ సైన్స్ 234, కెమిస్ట్రీ 236, ఎకనామిక్స్ కొంచెం బాగానే ఉంటుంది 263, మ్యాథమెటిక్స్ 249. మళ్ళీ ఎకనామిక్స్ అంటే సార్ నేను ఎకనామిక్స్ చదివి ఉద్యోగం చేద్దాం అనుకుంటానంటే సిఎస్ తోటికి ఎక్కువ డబ్బులు ఇస్తారు, మ్యాథ్స్ తోటికి. ఈవెన్ కన్సల్టెన్సీ ఫర్మ్స్ కూడా, ఈవెన్ ఐఐటి కాన్పూర్లో మీరు ఎకనామిక్స్ చదివినంత మాత్రాన్ని మెక్కన్సీ వాడు వచ్చి మీకు ఎక్కువ జీతం ఇవ్వడం, ఇది గుర్తుపెట్టుకోండి బాగా. వేరే వీడియోలో చెప్పాను, దయచేసి అర్థం చేసుకోవడం ప్రయత్నం చేయండి. ఎకనామిక్స్ చదివితే ఎకనామిక్స్ ఉద్యోగం అవుతుంది, బీబీఏ చదివితే ఎంబీఏ సీట్ అవుతుంది, బయాలజీ చదివితే మీరు డాక్టర్ అవుతాను, ఈ చెత్త ఆలోచనల నుంచి బయటికి రండి దయచేసి మీరు. సో మెకానికల్ 250. అలాగే హైదరాబాద్ క్యాంపస్ మీరు చూసుకున్నట్లయితే కెమికల్ నుంచి 238 ఉందండి. సివిల్ ఇంజనీరింగ్ 235, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ 275 దాకా వెళ్ళిందండి, కొంచెం కట్ ఆఫ్ ఎక్కువ ఉంది. మెకానికల్ 251 ఉంది. కంప్యూటర్ సైన్స్ 298. ఓవరాల్గా అఫ్కోర్స్ గోవాలో మంచి రీసెర్చ్ చేసి ప్రొఫెసర్స్ ఉన్నారండి, హైదరాబాద్ కంటే కూడా సిఎస్ డిపార్ట్మెంట్లో 2 ఉన్నారండి, అసలు భలే చేస్తున్నారు వాళ్ళు రీసెర్చ్. సో బీఈ ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ 270 ఉంది. ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ 284 ఉంది. మ్యాథ్స్ అండ్ కంప్యూటింగ్ 293 ఉందండి. ఇది జనరల్గా మీకు ఉన్నటువంటి ఇవి. సో ఫీజెస్ కూడా మీకు నేను చెప్పడం జరిగింది. సో బిట్స్లో ఉన్న 2+2కి వెళ్ళాలా లేదా అనుకున్నట్లయితే 2+2కి అసలు ఎలిజిబిలిటీ సరిగా ఉండదండి, ఏఐసిటీ గుర్తింపు ఉండదు, దయచేసి వెళ్ళొద్దు. వాళ్ళు పెట్టుకున్న కాలేజీలో కూడా బఫెల్లోను లేకపోతే ఐవో స్టేట్ యూనివర్సిటీ ఎంత పనికిరాని చెత్తాచెదారం కాలేజీలు. మరి బిట్స్ అంటే వరల్డ్ ర్యాంకింగ్లో తక్కువ ఉండడం వల్ల, ఇండియాలో చాలా మోస్ట్ ప్రెస్టీజియస్ కాలేజ్ ఇది, వరల్డ్ ర్యాంకింగ్లో తక్కువ ఉండడం వల్ల చిన్న చిన్న కాలేజీలు టైఅప్ వస్తుందండి. ఎక్స్క్లూసివ్గా 2+2 ప్రోగ్రామ్కి వెళ్ళకూడదని ఒక వీడియో చేస్తాను, దయచేసి అది వినండి. ఇందులో నేను ఎక్కువగా చెప్పలేను, సమయం లేదు కాబట్టి. బట్ 2+2కి వెళ్ళొద్దండి, ఎందుకంటే 2 ఏళ్ళు ఇక్కడ ఉన్న తర్వాత అక్కడికి వెళ్ళడం వల్ల మీకు ఫ్రెండ్స్ సరిగా బ్యాచ్ ఉండదు, లేదా సమ్మర్ ఇంటర్న్షిప్స్ పోతాయి. ఫస్ట్ ఇయర్ సమ్మర్ చేయడానికి ఉండదు, సెకండ్ ఇయర్ సమ్మర్ చేయడానికి ఉండదు, ఓన్లీ థర్డ్ ఇయర్ సమ్మర్ ఒకటే చేయాలి. ఆ థర్డ్ ఇయర్ సమ్మర్లో మీరు జాబ్ తెచ్చుకుని అక్కడ జాబ్ తెచ్చుకునే అవకాశం ఉండదు. అసలు 2+2 కాన్సెప్టే దేనికి పరంగా వరస్ట్ కాంబినేషన్ అది, దయచేసి వెళ్ళొద్దు. చాలా సందర్భాల్లో చెప్తున్నాం, మీకు ఎక్కడ సీట్ రాలేదు కాబట్టి మీ ఈగోని సాటిస్ఫై చేసుకోవడం గురించి బిట్స్ అనే ట్యాగ్ రావాలని దుబాయ్కి వెళ్తాను, దీనికి వెళ్తానంటారు. దుబాయ్ అనేది బిట్స్ సాట్ స్కోర్ రాదండి. ఇంకా వేరే దేశం వెళ్ళి ఇంకా బిట్స్ దుబాయ్ చదవడం ఏంటో కాదు, ఇంటర్నేషనల్ రెప్యుటేషన్ మంచి వరల్డ్ టాప్ కాలేజీలో చదవాలి తప్ప ఎవరికి తెలుసండి బిట్స్ దుబాయ్ అంటే బయటకు వెళ్తేనే. అది ఎవరికి పడితే అడిగి ఫోన్ చేసి మీకు ఫోన్ చేసిన ప్రతి ఒక్కరికి సీట్ ఇస్తున్నాడండి. ఫోన్ చేసిన ప్రతి ఒక్కరికి సీట్ ఇచ్చిన కాలేజీ మంచిది ఎలా అవుతుందండి? అదే బిట్స్ సాట్ స్కోర్తో ఎవడే బిట్స్ దుబాయ్ ఎవరికి తెలుసండి? అసలు ఎవరికి తెలియని పేరండి అది, అదేమో ఇంటర్నేషనల్ రెప్యుటేషన్ ఉన్న కాలేజీ కాదండి అది. ఇలాంటి బిట్స్ని తిడుతున్నారంటారు. ఇండియాలో బిట్స్కి మరి వాల్యూ ఎక్కువ అండి, ఇదే బిట్స్ పిలాని వాటికి మళ్ళీ ఎక్కువ ఉంటుంది బయటకు అప్లై చేస్తే ఎంఎస్కి. బిట్స్ దుబాయ్కి అసలు ఎటువంటి వాల్యూ ఉండదండి, దాని ఎంట్రీ వీక్గా ఉందండి. ఎంట్రీ వీక్గా ఉన్న కాలేజ్ ఏది పనికిరాదండి, వేస్ట్ అంటది. బిట్స్ సెట్ రాసి ఎంతో కష్టపడితే కంప్యూటర్ సైన్స్ వస్తుంది అడిగి బిట్స్ పిలాని క్యాంపస్లోకి వెళ్ళాలంటే. దుబాయ్ ఏముందో డబ్బులు కడితే వెళ్తారు, మీరు మామూలు డబ్బులు పోకూడదు చూపించుకుని హ్యాపీగా వెళ్ళిపోవచ్చు. అది అలాంటి కాలేజీలోకి వెళ్ళి అది బాగుందని చెప్పి అడగద్దండి. అలాంటి ఆ 70 లక్షల 80 లక్షలతో మంచి కాలేజీకి వరల్డ్ ర్యాంకింగ్ ఉన్న యూనివర్సిటీకి వెళ్ళరాదా? ఈ 2+2 ప్రోగ్రామ్ ఎందుకంటే ఐఓ స్టేట్ ప్రోగ్రామ్ ఎందుకు? బఫెల్లోకి అయితే బఫెల్లో మామూలుగానే పొద్దున పెడితే మధ్యాహ్నం ఆఫర్ వచ్చే కాలేజీలు దేనికి పరిగణ చెత్త కాలేజ్ అది. మంచి కాలేజీకి వెళ్ళరాదు యూఎస్లో చక్కగా 2 సమ్మర్లు ఇక్కడే ఉంటారా, ఫ్రెండ్స్ ఉండరా, కోర్స్ వర్క్ వేరా, జీపీఏ వేరా, ఏఐసిటీ గుర్తింపు ఉండదా? అక్కడికి వెళ్ళి 1 yearలో మీరు చదివేసి 2 ఏళ్ళు చదివేసి ఏం సెటిల్ అయిపోతారు? ఫైనల్ ఇయర్లో జాబ్ రావాలి, థర్డ్ ఇయర్లో ఒకటే సమ్మర్ ఉంటుంది. ఆ సమ్మర్లో ఏం చేసేస్తారు? కోర్స్ వర్క్ మ్యాచ్ అవ్వదు, ఇక్కడ జీపీఏ తక్కువ వస్తే వెళ్ళినవరు, ఈ జీపీఏ మరి అక్కడ కన్సిడరేషన్ చేస్తారు.
ఈ నాలెడ్జ్ ఎవరికి చెప్పట్లేదు. ఈ జీపీఏ మరి అక్కడ కన్సిడరేషన్ చేస్తారు. డైరెక్ట్గా యూఎస్ వెళ్తే 4కి 4 వస్తుంది, ఇక్కడ 70% వెళ్తే పనికిరాదు ఆ జీపీఏ, వాళ్ళు కలిపేస్తారు. ఆ డిగ్రీ గుర్తింపు ఉండదు, సరైన ఫ్రెండ్ సర్కిల్ ఉండదు, ఆల్రెడీ అప్పటికే ఫామ్ అయిపోయి ఉంటారు, నెట్వర్కింగ్ బిల్డ్ అవ్వదు, సరైన స్కిల్ సెట్ ఉండదు, సీనియర్స్తో మంచి కమ్యూనికేషన్ ఉండదు, మిగతా వాళ్ళు అందరూ వెరైటీగా ఫారెన్ దీనికి చూస్తారు మిమ్మల్ని. చాలా రకరకాలుగా ఉన్నాయండి. దయచేసి అట్లకి వెళ్ళొద్దు. దుబాయ్ క్యాంపస్కి అసలు వెళ్ళొద్దు మీరు. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ ఏ సతీష్ గారు ఏపీ తెలంగాణ విద్యార్థులకు సుపరిచితమైన పేరు. సతీష్ గారు 2001 యూపీఎస్సీ పరీక్షల్లో ఉత్తీర్ణులై ఇండియన్ రైల్వే విభాగంలో ఉద్యోగం సాధించారు. సతీష్ గారు చదివిన చదువులు ఇంజనీరింగ్, ఎంటెక్, ఎంబీఏ, ఎగ్జిక్యూటివ్ ఎంబీఏ, ఎంఎస్సీ, ఎంబీఏ హెచ్ఆర్, ఎంఏ సైకాలజీ లాంటి పోస్ట్ గ్రాడ్యుయేషన్ డిగ్రీలతో పాటు డాక్టరేట్ కూడా చదవడం జరిగింది. డాక్టర్ సతీష్ గారు నిరంతర విద్యార్థి. అలాగే సతీష్ గారు పలు ప్రతిష్టాత్మక కాంపిటేటివ్ పరీక్షల్లో యూపీఎస్సీ నిర్వహించే సివిల్ సర్వీసెస్ పరీక్షల్లో 159వ ర్యాంక్, అలాగే ఇంజనీరింగ్ సర్వీస్లో 24వ ర్యాంక్, గేట్ ఎగ్జామ్లో 4వ ర్యాంక్, క్యాట్ ఎగ్జామ్లో 99.8%, జీమాట్ ఎగ్జామ్లో 760 స్కోర్, ఇలా పలు కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మొదటి ప్రయత్నంలోనే ఎన్నో ర్యాంకులు సాధించారు. ఇన్ని క్వాలిఫికేషన్స్, డిఫరెంట్ కాంపిటేటివ్ పరీక్షల్లో ర్యాంకులు సాధించిన వ్యక్తులు మన ఇండియాలో చాలా అరుదని చెప్పాలి. ఇలాంటి అకాడమిక్ల పరంగా, కాంపిటేటివ్ల పరంగా ఇన్ని ర్యాంకులు సాధించడంతో పాటుగా గవర్నమెంట్ ఉద్యోగం చేస్తూ పలు అవార్డులు తీసుకున్నారు. సతీష్ గారికి జనరల్ మేనేజర్ అవార్డు జోనల్ లెవెల్లో, ఆల్ ఇండియా లెవెల్లో నేషనల్ లైఫ్ టైమ్ అచీవ్మెంట్ గుర్తింపులు దక్కాయి. అప్రిసియేషన్ ఆఫ్ ప్రెసిడెంట్ ఇండియా నుంచి గానీ లైఫ్ టైమ్ సేవాశ్రీ అవార్డు ఫ్రమ్ ఆంధ్రప్రదేశ్ మంత్రుల నుంచి అందుకున్నారు. వీటితో పాటు పలు రకాల అవార్డులు అందుకున్నారు. ఎన్నో ప్రతిష్టాత్మక ఆర్గనైజర్స్ సంస్థలో పర్మనెంట్ మెంబర్గా ఉన్నారు. కష్టపడి పైకి వచ్చిన వ్యక్తి కావడం వల్ల గత 20 సంవత్సరాల నుంచి ఎంతో మంది చిన్నపిల్లల దగ్గర నుండి 5, 6 తరగతి విద్యార్థుల నుంచి పెద్ద పెద్ద పీజీ, పీహెచ్డీ కాలేజీలకు వెళుతూ విద్యార్థులకి అవగాహన కల్పిస్తూ ఉంటారు. ప్రతి విషయంపైన డాక్టర్ సతీష్ గారు స్పష్టమైన అవగాహన కలిగి ఉన్నారు. డాక్టర్ సతీష్ బలంగా నమ్మే సూత్రం ఏంటంటే అవేర్నెస్ ఈజ్ ఎవ్రీథింగ్. మనిషికి అవేర్నెస్ ఉంటే ఏదైనా సాధించగలరు. ఒక్క మోటివేషన్తోనే కాదు, ఏది చెయ్యాలి, ఏది చేయకూడదు, ఎలాంటి డెసిషన్ తీసుకోవాలనే విషయాలపై, ముఖ్యమైన విషయాలపై అవగాహన కల్పిస్తూ ఉంటారు. అలాగే గవర్నమెంట్, ప్రైవేట్ జాబ్లే కాకుండా ప్రపంచ దేశాల్లోని జాబ్స్పై కూడా అవగాహన కల్పిస్తూ ఉంటారు. ఉద్యోగాలతో పాటు పెద్ద చదువులైన ఐఐటి వంటి వాటిపై సెషన్స్ నిర్వహిస్తూ ఉంటారు. ఇప్పటి వరకు 3 లక్షల సెమినార్లు ₹1 తీసుకోకుండా ఉచితంగా నిర్వహించారు. ఇందులో భాగంగా మన ప్రైమ్ 9 ద్వారా విద్యార్థులకి మోటివేషన్ ఇవ్వడానికి మీ ముందుకొస్తున్నారు డాక్టర్ సతీష్ గారు. వరల్డ్ టాప్ 100% స్కాలర్షిప్ తో అడ్మిషన్ పొందాలి అనుకున్నా, ఇండియా టాప్ కాంపిటేటివ్ ఎగ్జామ్స్ ఐఐటి, నీట్, ఐఏఎస్, డిజైన్, లా, గ్రూప్ 1 గవర్నమెంట్ జాబ్స్ ఎక్సెట్రా గైడెన్స్ కావాలి అన్నా, ఇండియా అండ్ వరల్డ్ టాప్ యూనివర్సిటీస్ లో మెడిసిన్, లా, ఫైనాన్స్ జాయిన్ అవ్వాలన్నా, స్టూడెంట్స్ అండ్ పేరెంట్స్ కి కెరియర్ కౌన్సిలింగ్ కావాలన్నా, మీ కెరియర్ డెసిషన్ డబుల్ చెక్ చేసుకోవాలి అనుకున్నా, 25 years ఎక్స్పీరియన్స్ డాక్టర్ సతీష్ ఐఆర్ఎస్సీ గారిని సంప్రదించండి.